భావి భారత పౌరులుగా మీరందరూ కూడా చూడండి, గాంధీ గారు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ ఉన్నారు, నెహ్రూ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నాకెందుకు అనుకుంటే ఈ రోజు మనకి స్వరాజ్యం వచ్చేదా? అంబేద్కర్ లేకపోతే మనకి ఈరోజు రాజ్యాంగం వచ్చేదా? ఈరోజు మనం స్వతంత్రంగా ఉండగలమా? బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఎంత నరకయాత్ర పడేవాళ్ళము. అదంతా 200 సంవత్సరాలు పాలించిన తర్వాత కూడా మనకి ఆ నరకం నుంచి బయట పాడేసిన మహానుభావులు. అంటే వాళ్ళు ఇల్లు, పిల్లలు, సంసారము, సుఖాలు, తిండి, నిద్ర కూడా లేకుండా ఎన్నోసార్లు జైలుకి వెళ్ళొచ్చి ఎన్నో అవమానాలు పడి ఎంతో అది చెప్పులు కూడా లేకుండా తిరిగి వాళ్ళు మన కోసం ఎంత కష్టపడి సేవ చేసి తీసుకొస్తే ఈరోజు ఏం చేస్తున్నారు? అసలు అమెరికా వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయొద్దు, అమెరికా వస్త్రాలు వాడద్దు, అమెరికా వస్తువులు వినియోగించొద్దంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు మనం ఏం కోరుకుంటున్నామంటే వాళ్ళు మనకులా ఉండాలనుకుంటే మనం వాళ్ళకిలా ఉండాలని కోరుకుంటున్నాం. వాళ్ళలాగా పొట్టి బట్టలు వేసుకోవాలి, వాళ్ళలాగా జడేసుకోకుండా తలుపుకుని తిరగాలి, వాళ్ళలాగా వాళ్ళు ఏమైతే వినియోగిస్తున్నారో ఆ వస్తువులను కూడా మనం వినియోగించాలని చెప్పేసి మనం వాడుకుంటున్నాం. ఇదా చూడాలనుకుంది ఆ రోజు గాంధీ గారు. ఏం చూడాలనుకున్నారు? ఆయనకు దూరంగా ఉండమన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళకి దగ్గరగా ఉంటున్నాం కదా. కాబట్టి దీని అందరి నుంచి కూడా మార్పు తీసుకురావాలనే మా కాన్సెప్ట్. అయితే ఈ రకంగా చదువుకోండి. ఈ రకంగా చదువుకున్న తర్వాత ఈ పేపర్ ప్రజెంటేషన్ మీకు ఈ 11వ తారీఖున ఎగ్జామ్స్ రాస్తారు కదమ్మా. ఎంతో బాగా చదువుకున్న పిల్లలు కూడా పర్సంటేజ్ తగ్గిపోతుందంటే కారణం ఏంటంటే బాగా చదువుకున్న పిల్లలైనా కానీ అక్కడ ప్రజెంటేషన్ చేయడం బాగా రాకపోతే కనుక మీకు మార్క్స్ తగ్గిపోతాయి కదా. కాబట్టి కొన్ని టెక్నిక్స్ ఉపయోగించి మీరు పేపర్ ప్రజెంటేషన్ అనేది బాగా చేసినట్లయితే కనుక మీరు ఎక్స్టెంట్గా పేపర్ రాయొచ్చు. లేకపోతే నేను చెప్పినట్టుగా మీరు ప్రతి ఒక్కరు కూడా ర్యాంక్ తెచ్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే 17th ఎగ్జామ్స్ కదా, అంటే బిఫోర్ డే 16 నైటే మీరు ప్రతిదీ కూడా ఒక బ్యాగ్ తీసుకుని, మీకు ప్యాడ్ కావాలి కదా దాన్ని తీసుకుని, హాల్ టికెట్ దాన్ని పెట్టుకుని, ఇంకా మన్నాటి ఎగ్జామ్స్కి ఏమైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో, ఏమైతే నీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక చోట పెట్టుకోండి. అలాగే డ్రెస్, యూనిఫామ్ కాదు మామూలు డ్రెస్ వెళ్తారు కదా, డ్రెస్ కూడా మన్నాడు ఏ వేసుకుని అది కూడా రెడీగా పెట్టుకోండి. అంతేకాని మన్నాడు హడావుడి కానీ నాకు ఈ డ్రెస్ ఎక్కడ ఉంది, లేకపోతే నాకు ఇది టైట్ అయిపోయింది, ఇది అయిపోయింది, షర్ట్ టైట్ అయిపోయింది, ప్యాంట్ టైట్ అయిపోయింది అనుకుంటే టైం అయిపోతూ ఉంటుంది. లేకపోతే నా హాల్ టికెట్ ఏది, హాల్ టికెట్ మర్చిపోయి ఎగ్జామ్కి వెళ్ళిపోయిన కూడా ఉన్నారు చాలామంది. కాబట్టి పెన్నులు కూడా 2 పెన్నులు 3 పెన్నులు పట్టుకెళ్ళండి. పెన్నులు పెట్టుకోండి, అన్ని రెడీ చేసుకుని పెట్టుకుని మార్నింగ్ మీరు హడావుడి పట్టకుండా మీ పేరెంట్స్ని హడావుడి పెట్టకుండా అందంగా మీరు ఎగ్జామ్ అనేది వెళ్ళండి. అది దూరంగా మీకు సెంటర్ వచ్చింది అనుకోండి, దగ్గరగా ఉంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వెళ్ళండి. ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే మీ టీచర్స్ చెప్తారు కదా, మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తారు.